హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత గారి సందీప్ క్రియేటర్స్. స్వాధ్యాయంలో భాగంగా భావన శక్తి గురించి మనం ఇప్పటివరకు తెలుసుకోవడం జరిగింది. మరి ఇందులో కొన్ని అఫర్మేషన్స్ ఉన్నాయి కదా, కొన్ని ప్రాక్టికల్గా మనకి అక్కడ ప్రాక్టికల్స్లో చెప్పడం జరిగింది. అవే మెయిన్ పాయింట్స్గా ఈరోజు కొన్ని అఫర్మేషన్స్ చెప్పుకుందామండి. దాదాపు 108 అఫర్మేషన్స్ లైన్స్ అన్నవి మనకి ఇక్కడ సెంటెన్సెస్ చెప్పడం జరిగింది. అందులో కొన్ని ఈరోజు మనం తెలుసుకుందాము. అంటే ప్రతిదీ అనమాట, మన భావన ఎలా ఉండాలి అంటే మనం ఆ భావనని మనం ప్రతిరోజు అనుకుంటూ ఉండాలి. ఒక పాజిటివ్ వేలో మన థింకింగ్, మన ఆలోచన ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ వేలో మనకి ఏదైతే అవసరమో దాన్ని ఒక పాజిటివ్ వేలో మనం భావించుకోవాలి, అఫర్మేషన్స్ పెట్టుకోవాలి. మరి మొట్టమొదటిది, నా జీవితంలో అంతా సవ్యంగా ఉన్నది. అంటే మన యొక్క లైఫ్లో ప్రతిదీ కూడా అంతా బాగా ఉంది అని అర్థము. నా జీవితంలో అంతా సవ్యంగా ఉన్నది. రెండవది, నాకు అవసరమైనదల్లా నా యొద్దకు సమకూర్చబడుతున్నది. మనకేం కావాలో అవన్నీ కూడా మన దగ్గరికే వస్తున్నాయి అని చెప్పేసి. మూడవది, నేను తెలుసుకోవలసిన జ్ఞానము నాకు తెలియజేయబడుతున్నది. నేను దైవత్వంతో ఏకమై ఉన్నాను. అదే దైవిక శక్తి నా శరీరాన్ని మరి నా జీవితాన్ని నడిపిస్తున్నది. మరి నా జీవిత అనుభవాలను నా ఇచ్ఛానుసారం నన్ను కానీ ఏ ఇతర జీవరాశి కానీ బాధించకుండా సృష్టించుకునేందుకు నాకు అదే దైవిక శక్తి ప్రసాదింపబడినది. ఇప్పుడు 4వది చెప్పుకున్నామండి. ఇప్పుడు 5వది, నన్ను దైవత్వం సదా పరిరక్షిస్తున్నది, మరి సంక్షేమంగా చూస్తున్నది. 6వది, యద్భావం తద్భవతి. నా అంతరంగంలోని నా భావనే బహిర్గత జీవితంలోకి సంభవిస్తున్నది. కావున నాలో భావనను సృష్టిస్తున్న నా యొక్క మనో వాక్కాయ కర్మలను నా ఆధీనంలో ఉంచుకుంటున్నాను. కావున నా జీవితం నా చేతుల్లో ఉన్నది. అంటే మన జీవితం ఎప్పుడు మన చేతుల్లోనే, ప్రతిదీ కూడా మన లోపల ఏదుందో బయటకు అదే వస్తుంది అని, యద్భావం తద్భవతి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు మన లోపల ఏది ఉంటుందో అదే బయటకు వస్తుంది అని చెప్పి. 7వది, నా అనుమతి లేనిదే ఏ వ్యక్తి కానీ, ఏ శక్తి కానీ, ఏ ప్రదేశం కానీ, ఏ కాలం కానీ నాపై ప్రభావితం చూపలేవు. 8వది, నన్ను నేను సంపూర్ణంగా క్షమించుకుంటున్నాను, మరి ఇతరులందరినీ సంపూర్ణంగా క్షమించి వేస్తున్నాను. 9వది, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. 10వది, నన్ను నేను ఉన్నదున్నట్లుగా అంగీకరించుకుంటున్నాను. 11, నా జీవితంలో నాకు నేను అండగా నిలుస్తాను. 12వ పాయింట్, సృష్టిలో నేను విలక్షణమైన జీవిని. కావున నాకు వేరెవ్వరితోనూ ఏ పోలిక కానీ ఏ పోటీ కానీ అవసరం లేదు, మరి ఎవ్వరినీ అనుసరించనవసరమూ లేదు. 13, కావున నన్నుగా నేను ప్రేమించుకుంటున్నాను. 14వ పాయింట్, నా శరీరాన్ని, నా మనసుని, నా బుద్ధిని, నా ఆత్మస్థితిని మరి ఉనికి సర్వస్వాన్ని నేను ప్రేమించుకుంటున్నాను. మరి ఉనికి సర్వస్వాన్ని నేను ప్రేమించుకుంటున్నాను. 15వది, నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను. 16వది, ఈ సమస్త సృష్టి, ఈ జీవిత సర్వస్వము నన్ను ప్రేమిస్తున్నది. ఫస్ట్ మనం ప్రేమిస్తున్నాము మన జీవితాన్ని, తర్వాత ఈ సృష్టిని అంతని, ఈ సర్వస్వాన్ని ప్రేమిస్తుంది. అది కూడా మనల్ని ప్రేమిస్తుంది అనమాట. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకుంటాం, అలాగే సృష్టి కూడా ఈ సర్వస్వము మనల్ని ప్రేమిస్తుంది అనుకోవాలి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. 17వ పాయింట్ అండి, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. 18, నేను సకల సంపదలతో భోగభాగ్యాలు అనుభవిస్తున్నాను. 19th, నా జీవితం పరిపూర్ణ ఆనందంతో నిండిపోయి ఉన్నది. నాకు ఈ జీవితాన్ని, సుఖ సంతోషాల్ని, ఆనందాల్ని ప్రసాదిస్తున్న సృష్టికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలా ఈ 20 పాయింట్స్ అండి.
ఈ 20 పాయింట్స్లు ఇలా ఇంకా ఎన్నో మళ్ళీ మరికొన్ని అని చెప్పేసి మనకి మళ్ళీ ఒకటి నుంచి చెప్పడం జరుగుతుంది. నా జీవితంలో స్వస్థత జరిగే ప్రక్రియ మొదలయ్యి నా స్వస్థితిని నేను చేరుకుంటున్నాను. నా అంతరంగంలోని విజ్ఞానాన్ని నేను విశ్వసిస్తున్నాను. నేను క్షమించి వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిదాన్ని అండి, ప్రతి ఒక్కరిని, ప్రతి సిచ్యువేషన్ అన్నిటినీ కూడా మనం క్షమించడానికి. ఎందుకంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి ఒక్కరూ సహనము ఓర్పు కోసమే కదా మనం ఇదంతానా. ఈ క్షమాతత్వం అన్నది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. అన్నిటినీ క్షమించడం నేర్చుకోవాలి. దాని నిమిత్తమే నేను క్షమించి వదిలిపెట్టడానికి ఫస్ట్ మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నాను. నేను చేస్తున్న ప్రతి పనిలో గాఢానుభూతిని పొందుతూ చాలా సంతృప్తిగా ఉన్నాను. జీవితం సాగుతున్న మరి సంభవిస్తున్న ప్రక్రియను నేను విశ్వసిస్తున్నాను. నేను సరి అయిన ప్రదేశంలోనే నా జీవనాన్ని గడుపుతున్నాను. నేను నా గతాన్ని వదిలిపెట్టేసి అందరినీ క్షమించి వేస్తున్నాను. శక్తి ఎల్లప్పుడూ ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉన్నది. నేను చాలా సంక్షేమంగా ఉన్నాను. సంభవిస్తున్నది కేవలం మార్పు మాత్రమే. నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను. నాలోనివన్నీ ఆలోచనలు మాత్రమే. మరి ఆ ఆలోచనలను నేను మార్చుకోగలను. నేను చేస్తున్న ప్రతి ఆలోచన నా భవిష్యత్తును సృష్టిస్తున్నది. నన్ను నేను కానీ ఇతరులను కానీ మరి దైవత్వాన్ని కానీ నిందించిన అవసరం లేదు. మనం చెయ్యాల్సింది కేవలం పరిస్థితిని అర్థం చేసుకొని మన స్వబాధ్యతను గుర్తించటమే. ముందుగానే ఆశిస్తున్న నా తత్వాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను. నేను జీవితాన్ని నేను యథాతథంగా స్పష్టంగా చూస్తున్నాను. నేను సృష్టిలో సంక్షేమంగా ఉన్నాను. మరి అంతటి జీవితము, ఈ సమస్త సృష్టి నన్ను ప్రేమతో సమర్థిస్తున్నది. నా జీవితం నా యొక్క అంతర్ప్రపంచానికి ప్రతిబింబము. నాలోని స్త్రీ పురుష శక్తుల్ని నేను సమతుల్యపరుస్తూ ఆత్మ యొక్క అర్ధనారీశ్వర తత్వాన్ని నేను అంగీకరించి దాన్నే చాటుతున్నాను. స్వేచ్ఛ అనునది నా యొక్క దైవికమైన హక్కు. నాలోని అన్ని భయాల్ని, అన్ని అనుమానాల్ని వదిలిపెట్టేస్తున్నాను. దైవికమైన విజ్ఞానము నాకు మార్గదర్శిగా నిలిచి ఉన్నది. జీవితం అంటే నాకు అమితమైన ప్రేమ. నా శరీరం అంటే నాకు అమితమైన ప్రేమ. నేను ప్రతి అనుభవాన్ని ఓ అవకాశంగా మలుచుకుంటున్నాను. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను అంగీకార భావంతో జీవన ప్రవాహంతో కలిసి సాగిపోతున్నాను. నేనిప్పుడు ఇతర వ్యక్తుల భయాలు మరి పరిమితులను దాటి వెళ్తున్నాను. నేను ప్రేమించేదానికి మరి ప్రేమించబడేందుకు అర్హుడును. నా యొక్క అన్ని ఆలోచనలు సృజనాత్మకమైనవి. నాలోని లైంగికత్వంతో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను నా శారీరక వయసుతో చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా గతం జరిగిపోయినది, ఇక లేదు. నాలోనూ మరి ఇతరుల్లోనూ దోషాలను ఏంచే తత్వాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను. వదిలిపెట్టి సాగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను నా తల్లిదండ్రులను ప్రేమకై పరితపిస్తున్న చిన్న బిడ్డల్లాగా దర్శిస్తున్నాను. గృహమే కదా స్వర్గసీమ. నా ఇంటినొక స్వర్గంలా భావిస్తున్నాను. నేను ఎప్పుడూ జీవితానికి సరే అంటున్నాను. మరి జీవితము నా పట్ల సరే అంటున్నది. నాకు మరి అందరికీ అన్నీ అనంతంగా ఉన్నాయి. నా జీవితంలో, నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉన్నది. జీవితము మరి జీవిత నియమాలు నన్ను సమర్థిస్తున్నవి. నా పని నాకు పూర్తి ఆత్మసంతృప్తినిస్తున్నది. నాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. జీవితం ప్రవహించడానికి నేను అన్ని దారులను తెరిచి ఉన్నాను. నా జీవితంలో నేనే సర్వశక్తివంతురాలిని లేదా సర్వశక్తివంతుడను.
నా జీవితంలోని వాస్తవాలను నేనే ప్రేమపూర్వకంగా సృష్టించుకుంటున్నాను. అవసరమైతే నేనిప్పుడు ఒక నూతన పనిని సృష్టించుకుంటున్నాను. నేను తలపెట్టే ప్రతి పనిలోనూ నన్ను విజయమే వరిస్తున్నది. నూతన రంగాలకు మరి రాబడులను ఆహ్వానించటకు నన్ను నేను తెరిచించుకుంటున్నాను. అత్యున్నతమైన వాటికి నేను అర్హురాలిని, అర్హుడను, మరి మహోన్నతమైన వాటిని నేను ఎప్పుడే ఈ క్షణమే అంగీకరిస్తున్నాను. జీవితం మరి జీవించడం చాలా సులభము. అన్ని పరిస్థితుల్లోనూ సవ్యంగా జీవించటకు తగిన జ్ఞానం నా యొద్ద ఉన్నది. నా శరీరం పంపే సందేశాలన్నిటికీ నేను ప్రేమతో వింటున్నాను. నాలోని సృజనాత్మకతని నేను వ్యక్తీకరిస్తున్నాను. నాలో శుభకరమైన మార్పులే చోటు చేసుకుంటున్నాయి. నాలోని విలక్షణతను నేను అంగీకరిస్తున్నాను. నా యొక్క అన్ని సంబంధ బాంధవ్యాలు చాలా సామరస్యంగా ఉన్నాయి. నా అంతరంగంలోనికి నేను తొంగి చూచుకున్నట్టుకు నాకు చాలా క్షేమకరము. నేనెక్కడికి వెళ్ళినా నేను ప్రేమ అనే అనుభూతి చెందుతున్నాను. నన్ను నేను ప్రేమించుకొని ఉన్నదున్నట్లుగా నన్ను నేను అంగీకరించుకోగలిగితే ఇతరులను ప్రేమించడం చాలా సులభము. నేను చాలా అందంగా ఉన్నాను, మరి అందరూ నన్ను ఇష్టపడుతున్నారు. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, మరి నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం దాదాపు కొన్ని అఫర్మేషన్స్ తాలూకా పాజిటివ్ వర్డ్స్ విన్నాం కదండి. ఈ ప్రతిరోజు చక్కగా ధ్యానం చేసుకొని, అంటే కళ్ళు మూసుకొని ప్రతిరోజు ఇవి మనం అనుకోవడం వల్ల నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నా శరీరాన్ని నేను ఎంతో ఇష్టపడుతున్నాను, సో ఈ రోజు నుంచి నేను ప్రతి ఒక్కరిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటివన్నీ కూడా మనం పదే పదే అనడం వల్ల, అఫర్మేషన్స్ పెట్టుకోవడం వల్ల అవి రూపాంతరం చెందుతాయి అన్నమాట. మన ఆలోచనలు, మన థాట్స్ మనకి ఒక రూపానికి ఒక దారి. అంటే మనం ఏది భావిస్తామో అదే జరుగుతుంది. మన లోపల ఏది ఉంటుందో అదే జరుగుతుంది అన్నమాట. సో ప్రతిరోజు కూడా ఇవి మన లోపల పదే పదే అంటే అనుకోవడం వల్ల, లేదా పదే పదే అనుకోకుండా ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా ఒక్కసారి ఒక 5 or 10 సెంటెన్సెస్ అలా చెప్పుకుంటే కనుక చాలా రిజల్ట్ అనేది మనకి ముందుకి మనకి అవి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అంటే అఫర్మేషన్స్ అన్నీ కూడా మేనిఫెస్టేషన్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మరి ట్రై చేయండి. చక్కగా మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని, ఇవన్నీ కూడా మన మాటల్లో, మన సొంత ఆలోచనలతో మనల్ని లైఫ్ని మనము క్రియేట్ చేసుకోవచ్చు. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అన్నారు. మన వాస్తవాన్ని మనం చక్కగా సృష్టించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరికొన్ని అఫర్మేషన్స్ని మనం నెక్స్ట్ చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఎలా ఉంది వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది చక్కగా కామెంట్ చేయండి. మీ యొక్క సజెషన్స్ చెప్పండి. థ్యాంక్ యూ అండి.